వాక్యంలోకి వెళ్దాం. లెట్స్ గో టు గెలేషియన్స్. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము, గెలేషియన్స్ చాప్టర్ 5 వర్స్ నంబర్ 16 నుంచి మనము చదువుకుందాం. నేను చెప్పునదేమనగా, ఆత్మానుసారముగా నడుచుకొనుడి, అప్పుడు మీ శరీర ఇచ్చను నెరవేర్చరు. శరీరము ఆత్మకును, ఆత్మ శరీరమునకును విరోధముగా అపేక్షించును. ఇవి ఒకదానికొకటి వ్యతిరేకముగా ఉన్నవి గనుక మీరేవి చేయ నిశ్చయింతురో వాటిని చేయకుందురు. ఎనఫ్. అందరూ చూడండి, బైబిల్స్ ఉన్నవారు, నేను చెప్పునదేమనగా ఆత్మానుసారముగా నడుచుకునుడి, అప్పుడు మీరు శరీరేచ్ఛలను నెరవేర్చరు. మన జీవితంలో ఎప్పుడు కూడా కొన్ని యుద్ధాలు మన లైఫ్లో జరుగుతూ ఉంటాయి. We can see some battles in our lives every day, every minute and every second. So you may not fight with the devil, and or you may not fight with the Lucifer, or you may not fight with the unclean spirits. మీరు పెద్ద పెద్ద యుద్ధాలు చేయకపోవచ్చు, మీరు దురాత్మలతో పోరాడకపోవచ్చు, మీరు యేసుక్రీస్తు ప్రభువులాగా, ఆదాములాగా సర్పముతో కానీ లూసిఫర్తో మనము పోరాడకపోయి ఉండొచ్చు. నేనంటాను, ఇంతవరకు ఎవరు ఇక్కడ కూర్చుని ఎవరు కూడా లూసిఫర్తో పోరాడలేదు. ఇంకా మనకు ఆ ర్యాంక్ రాలేదు. ఒకటి ఆదాము, రెండవది కడపటి ఆదాము. వాళ్ళిద్దరే ఈ లూసిఫర్తో పోరాడారు. వాళ్ళిద్దరితోనే వాడు యుద్ధం చేశాడు. సో ఇక్కడ మనం చూసుకుంటే, సో వేర్ దిస్ బ్యాటిల్ స్టార్ట్స్, ఈ యుద్ధాలు ఎక్కడ స్టార్ట్ అవుతాయి మన జీవితంలో? అదంటున్నాను. దురాత్మలు మీతో పోరాడకపోవచ్చు, అపవాదులు మీతో పోరాడకపోవచ్చు, మీ కుటుంబీకులు మీతో పోరాడకపోవచ్చు, మీ ఇంట్లో ఎవ్వరు లేరు, నువ్వు ఒక్కడివే ఉన్నావు. ఎవరితో యుద్ధం చేస్తావు? ఎవరితో చేస్తావు? గోడలతో చేస్తావా? నో. నీ ఇంట్లో ఎవ్వరు లేరు, నీ రూమ్లో ఒక్కడివే ఉన్నావు. ఎలా వచ్చింది కోపం? ఒక్కడివే ఉన్నప్పుడు ఒక్కడివే ఉన్నావు. ఎలా వచ్చింది నీకు ఆ ఏడుపు? ఒక్కడివే ఉన్నావు. ఎలా వచ్చింది నీకు ఆ విధమైనటువంటి ఆ చెడు ఆలోచన, తలంపు? ఒక్కడివే ఉన్నావు. ఎలా వచ్చింది నీకు ఆ రాంగ్ థాట్? ఏమీ లేదు. ఎలా వచ్చింది నీకు అది? వెరీ సింపుల్. ద వర్డ్ ఆఫ్ గాడ్ ఈస్ సేయింగ్ వెరీ క్లియర్లీ. వాక్యం చాలా క్లియర్గా ఉంది. దీన్ని మీరు 100% వెంబడించాలి. ఎవ్వరు లేరు నీ దగ్గరికి, ఎవ్వరు రాలేదు, కానీ నువ్వు ఎక్కడో యుద్ధం చేస్తున్నావు. ఏమో యుద్ధం చేస్తున్నావు. యు ఆర్ ఫైటింగ్ విత్ సమ్వన్, బట్ దెర్ ఈజ్ నో. అక్కడ ఎవరు లేరు, అక్కడ ఎవరు లేరు, బట్ నువ్వు ఎవరితోనో ఫైట్ చేస్తున్నావు. అక్కడ ఆ రూమ్లో ఎవరు లేరు, బట్ నువ్వు ఎవరితోనో ఫైట్ చేస్తున్నావు. అక్కడ ఆ పరిస్థితుల్లో గొడవ పడాల్సిన సందర్భం కాదు, బట్ స్టిల్ యు ఆర్ ఫైటింగ్ సంథింగ్ దేర్. వెరీ సింపుల్. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఎలా ఈ యుద్ధాలు మన జీవితాల్లోకి వస్తున్నాయి? ఎవరు మనతో యుద్ధం చేస్తున్నారు? హూ ఈజ్ ఫైటింగ్ విత్ అస్? మనమే యుద్ధం చేస్తున్నామా, లేదా అపవాది మనతో యుద్ధం చేస్తుందా అనేది చాలా ప్రాముఖ్యం. అందుకనే వాక్యం చాలా క్లియర్గా సెలవిస్తుంది. నేను చెప్పున్నదేమనగా ఆత్మానుసారముగా నడుచుకొనుడి, ఆత్మానుసారముగా నడుచుకొనుడి. నెక్స్ట్, అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు. వావ్. సో ఇక్కడ మనతో ఫస్ట్ నిద్రలేసి పోరాడేది ఎవరు తెలుసా? నాట్ లూసిఫర్, నాట్ ఏంజల్స్, నాట్ డీమన్స్, బట్ యువర్ ఫ్లెష్. ఇచ్చుకోండి అందరూ ఒకసారి. ఎవరికి నొప్పి రాలేదా? నొప్పి వచ్చింది. యా, యు ఆర్ విత్ ద ఫ్లెష్. యు ఆర్ నాట్ ఇన్ ద స్పిరిట్, యు ఆర్ విత్ ద ఫ్లెష్. మేబీ యు ఆర్ హ్యావింగ్ స్పిరిట్, బట్ యు ఆర్ విత్ ద ఫ్లెష్.
మొట్టమొదటిగా నువ్వు నిద్రలేసి నిన్ను ఎదుర్కొనేది మొట్టమొదటిది ఏం తెలుసా? నీ శరీరము. యువర్ ఫ్లెష్ విల్ స్టార్ట్ ఫైటింగ్ విత్ యూ. ఎప్పుడైనా నీ జీవితంలో అనుకున్న టైంకి లేచావా? లేవు. ఎప్పుడైనా నువ్వు అనుకోని ఆ టైంకి లేకుండా పోయావా? దెర్ ఆర్ మెనీ డేస్. అవునా కదా? యా. ఎప్పుడన్నా నువ్వు అనుకున్న ఒకదానికి వెళ్దాం అనుకున్నాం, ఆ టయానికి రీచ్ అయ్యావా? అవ్వు. ఎందుకంటే నిన్ను ఆపేది ఫస్ట్ నీ శరీరమే. ఎందుకంటే ఒక శరీరానికి ఇంకో శరీరం చెప్తే మాట అంటది, కానీ ఒక శరీరానికి ఒక ఆత్మ, లోపలున్న ఆత్మ చెప్తుంటే శరీరానికి ఉన్న ఈగోకి ఆ శరీరం మాటినదు. యువర్ ఫస్ట్ ఎనిమీ ఈజ్ యువర్ బాడీ ఆర్ ఈజ్ యువర్ ఫ్లెష్. నీ శరీరమే నీ మొదటి శత్రువు. సో యువర్ బాడీ, యువర్ ఫ్లెష్, నీ శరీరము నిన్ను ఏం చేస్తుంది తెలుసా? నీ ఆత్మను గెలవనివ్వట్లేదు. ప్రార్థన చేసుకోవాలని తలంపు వస్తుంది, అది శరీరానిదే ఆత్మదే. నువ్వు బైబిల్ చదువుకోవాలనిపిస్తుంది, అది శరీరానిదే ఆత్మదే. ప్రార్థన చేసుకోవాలనిపిస్తుంది, అది శరీరముదే ఆత్మదే. యా. స్తుతించి ఆరాధించాలనిపిస్తుంది, కేకలు వేయాలనిపిస్తుంది, అది శరీరముదే ఆత్మదే. గట్టిగా యా. ఇట్స్ ఫ్రమ్ your spirit. It's not from the Holy Spirit, it's from your spirit. నీ ఆత్మలో నుంచే వచ్చేది అది. బట్ నీ శరీరం మాట ఉంది. ఎవడో చూస్తున్నాడు, ఎవడో అంటున్నాడు, వాళ్ళ కోసం పాడాలి, వాళ్ళు పాటలే, వీళ్ళు పాటలేదు, వాళ్ళు ప్రార్థన చేయట్లే, వీళ్ళు ప్రార్థన చేయట్లే, వాళ్ళు చదవట్లే, వీళ్ళు చదవట్లే, నేను ఎందుకు చేయాలి అని నిన్ను నువ్వు లోపల ఏం చేస్తావు తెలుసా? నీ ఆత్మను తొక్కేస్తావు. And I can assure and I can tell you, ఇక్కడ మోస్ట్ ఆఫ్ ద 99% పీపుల్కి నీ స్పిరిట్ని గెలిచే అలవాటు మీకు లేదు. మేబీ సండే మాత్రమే నువ్వు నీ స్పిరిట్ గెలుస్తుందేమో, మిగతా రోజులు నీ శరీరమే గెలుస్తుంది. ఐఎమ్ టెల్లింగ్ యూ టుడే, బీ కేర్ఫుల్. దిస్ ఫ్లెష్, ఈ శరీరము ఎంత డేంజర్ అంటే నీవు దైవ కార్యాలు ఒక్కటి కూడా చేయలేవు, నువ్వు ప్రార్థన చేయలేవు, నువ్వు ఉపవాసము ఉండలేవు, నువ్వు దేవుడికి ఇవ్వలేవు, నువ్వు దేవుని మందిరానికి రాలేవు, నిన్ను దేవుడి దగ్గరికి ఈ శరీరము తీసుకోరాలేదు. ఐ యామ్ డామ్ షూర్ ఫర్ దాట్. నీ ఒకటే, యువర్ ఫ్లెష్ ఇస్ టీచింగ్ యూ సంథింగ్, బట్ యువర్ స్పిరిట్, నీ ఆత్మ ఏం చేస్తుంది తెలుసా? కాంప్రమైజ్ అయిపోతుంది. ఎవరిని రూల్ చేయాలి మన జీవితంలో? దేవుడు మనకు ఒక ఆత్మను, ఒక శరీరాన్ని, ఒక ప్రాణమునిచ్చాడు. అర్థమవుతుందా? సో వీలైతే మీరు ఫోన్స్లో రాసుకోండి, బుక్లో రాసుకోండి, లేదా ముక్కు మీద రాసుకోండి, మొఖాల మీద రాసుకోండి, బట్ రాసుకోండి. జస్ట్ అలా ఊరికి అట్లా వినకండి, మీరు రాయాలి దీన్ని కంపల్సరీ. దిస్ ఈజ్ అన్ అసైన్మెంట్, దిస్ ఈజ్ అ సబ్జెక్ట్ అండ్ దిస్ ఈజ్ ఎ వండర్ఫుల్ సర్మన్. సో ఎవరో మనతో యుద్ధం చేస్తున్నారు, మనము దేవుడికి చేయాల్సింది చేయలేకపోతున్నాం, దేవుడితో మాట్లాడాల్సింది మాట్లాడలేకపోతున్నాం. సమ్టైమ్స్, నాట్ సమ్టైమ్స్, 99% యువర్ ఫ్లెష్ ఈజ్ డామినేటింగ్ యువర్ స్పిరిట్. నాట్ డీమన్స్, నాట్ లూసిఫర్, నాట్ పావర్టీ, నాట్ జాబ్లెస్నెస్, నాట్ బిజినెస్. ఇవి కాదు మిమ్మల్ని తొక్కేసేది. యువర్ ఫ్లెష్ ఈజ్ క్రషింగ్ యువర్ స్పిరిట్. మీ శరీరము మీ ఆత్మను కృంగదీస్తుంది. మీ శరీరము మీ ఆత్మ మాట వినట్లేదు. దెన్ వాట్ వీ షుడ్ డూ? ఏం చేయాలి మనం? ఏం చేయాలంటే ఏదో ఒకటి చేసి నీ ఆత్మను గెలిపించాలి. ఆమేన్. ఇప్పుడు మీకు తినాలనిపిస్తుంది, అది శరీర కోరిక, ఆత్మ కోరిక? మీకు తాగాలనిపిస్తుంది, శరీర కోరికల, ఆత్మ కోరికల? చర్చిలోంచి బయటికి వెళ్ళాలనిపిస్తుంది, శరీర కోరికల, ఆత్మ కోరికల? ఈ నోటితో చెప్పించాను కదా నేను ఎంత మంచి పాస్టర్ని. ఎస్, ఏదో జరుగుతుంది మీ లైఫ్లో. ఒకటే గుర్తుపెట్టుకోండి, దయ్యాలు వచ్చి మిమ్మల్ని ఆపబడలేదు, దురాత్మల 100,000 సమూహం వచ్చి మిమ్మల్ని ఆపబడలే. వినబడుతుందా? నీ శరీరం నిన్ను ఆపగలదు. చాలా మంది పేరెంట్స్ చెప్తా ఉంటారు, ప్రతి వారం వీడిని బతిలాడాల్సి వస్తుందన్న చర్చికి తీసుకోవడానికి. వాట్?
ప్రతి వారం అంట వాళ్ళమ్మ వాడిని బతిమలాడుతుందంట, రారా రారా చాక్లెట్ ఇస్తాను, రారా ప్లీజ్ రా అని. షీ లిటరల్లీ బెగ్స్. ఆమె అడుక్కుంటుందంట, చర్చికి రారా ప్లీజ్ రా, దీవెనలు పొందుకోవాలరా ప్లీజ్ రా. వై? బికాస్ హిస్ ఫ్లెష్ ఈస్ డామినేటింగ్ హిస్ స్పిరిట్. అతని శరీరము అతని ఆత్మను డామినేట్ చేసేస్తుంది. ఎన్నోసార్లు ఎంతో మంది ఫెయిల్ అయిపోయారు. ఇక్కడ బైబిల్ క్లియర్ చెప్తుంది, మనం దీన్ని ఫాలో అవ్వాలి. జాగ్రత్తగా చదవండి. నేను చెప్పునదేమనగా ఆత్మానుసారముగా నడుచుకుని. 100% దిస్ ఇస్ ఎ రూల్. ఇది కంపల్సరీ రూల్. ఇది ఆత్మానుసారంగా నడుచుకునుడి, అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు. సో నీ ఆత్మకు నీ శరీరానికి మధ్యవర్తి ఎవరు తెలుసా? నీ సోల్. ఎప్పుడైతే నీ సోల్ మధ్యలో ఉంటుందో ఆత్మ మాటినాలా, శరీరం మాటినాలా, ఆత్మ మాటినాలా, శరీరం మాటినాలా. వాక్యం ఏం చెప్తుంది? ఆత్మానుసారంగా నడుచుకునండి, అప్పుడు మీరు మీ శరీరేచ్ఛలను చేయరు. ఇప్పుడు సినిమాకి వెళ్ళాలనిపిస్తుంది నీకు. ఇప్పుడు అర్జెంటుగా చర్చ అయిపోయిన తర్వాత 2:30కి సినిమాకి వెళ్ళాలనిపిస్తుంది. అదేం కోరిక? శరీర కోరిక. కానీ దేవుడు ఏమంటున్నాడు? నీ ఆత్మ ఏమంటుంది? నో నో నో, చెప్పిన వాక్యం ఇంటికి వెళ్ళి ధ్యానించమంటుంది. ఇన్ని స్వరాలు వినిపిస్తాయి రోజు మీకు. యూ విల్ బి మెస్ అప్. మీరు ఏమవుతారు తెలుసా? కన్ఫ్యూజ్ అయిపోతారు ప్రతిరోజు. యూ విల్ బి ఇన్ ఎ డైలమా. మీరు చాలా కన్ఫ్యూజన్ స్పిరిట్లో నడుస్తుంటారు. చాలా మంది ఈ కన్ఫ్యూజన్లో సగం ప్రార్థన చేయడం మానేస్తారు, సగం మంది బైబిల్ చదవడం మానేస్తారు, సగం మంది దేవుణ్ణి వెతకడం మానేస్తారు, సగం మంది ఒక అధ్యాయం చదువుకొని వెళ్ళిపోతారు, ఒక 2 నిమిషాలు ప్రార్థన చేసుకుని వెళ్ళిపోతారు. The Lord is ready to talk to you and you're going out. The Lord is ready to talk to you and you're leaving the prayer room. The Lord is ready to talk to you and you're going out, not talking with God. నువ్వు దేవుని స్వరం వినాలంటే నీ ఆత్మ చాలా అలర్ట్గా ఉండాలి. దేవుడు క్లియర్గా చెప్తున్నాడు, ఆత్మానుసారంగా నడుచుకునండి. నీ ఆత్మ ఏం చెప్తుందో నీ శరీరం ఆ మాట వినాలా. ఎవ్వరు కూడా ఇక్కడ ఉన్న అందరికి ఒకటే చెప్తున్నాను, టేక్ ఇట్ యాజ్ ఎ రిక్వెస్ట్, టేక్ ఇట్ యాజ్ అన్ ఆర్డర్, ఆర్ టేక్ ఇట్ యాజ్ ఎ కమాండ్మెంట్. ఒక ఆజ్ఞగా తీసుకోండి. మీ శరీరం మాట మీరు వినకండి. మీ శరీరం మాట, పక్కన వాళ్ళ మాటగా నేను చెప్పేది, నీ శరీరం మాట నువ్వు వినకు. అది నిన్ను మోసం చేసిందంటే నువ్వు జీవితంలో ఆ మోసాన్ని కూడా గుర్తుపట్టలేవు. అబద్ధాన్నైనా గుర్తుపట్టచ్చు కానీ మోసాన్ని గుర్తుపట్టలేవు. చాలాసార్లు మీరే మనమే పొద్దున అనుకుంటాం, ప్రభా ఈరోజు రాత్రి భలే ప్రార్థన చేసుకోవాలి ప్రభా నేనని. నువ్వు ఉద్యోగం చేసుకుని బాగా చలిసిపోతావు, ఖచ్చితంగా అలారం పెట్టుకొని ప్రభా ఒక 2 hours పనుకుంటాను తండ్రి, లేచిన వెంటనే ప్రార్థన చేసుకుంటాను ప్రభా ప్లీజ్ ప్రభా అంటాం. వాట్? యు ఆర్ పోస్ట్పోనింగ్ యువర్ స్పిరిచువల్ వర్క్స్, బట్ యు ఆర్ నాట్ పోస్ట్పోనింగ్ యువర్ ఫిజికల్ వర్క్స్. లైఫ్లో ఎవరు కూడా ఆఖరికి గుర్తుపెట్టుకోండి, మెంటల్ ఉంటుంది తెలుసా. బయట పిచ్చోళ్ళు ఉంటారు చూసా, రోడ్ల మీద కాగితాలు ఎరుకుంటూ రకరకాలుగా, అక్కడ బెగ్గర్స్ రకరకాలుగా ఉంటారు. వాళ్ళు కూడా టయానికి భోంచేస్తారు. మేబీ దే ఆర్ ఫిజికల్లీ వీక్ బట్ దే ఆర్ మెంటలీ స్ట్రాంగ్. నేను ఇప్పుడు నాకు ఆకలేసి 9 గంటలకు నేను తినాలా, 2 గంటలకు నేను తినాలా. బికాస్ ఫ్లెష్ డిమాండ్స్. నీ శరీరం ఏం చేస్తుంది సార్? డిమాండ్, తిను అంటది. నువ్వు ఎవడికొకటి ఇగో ఈ బాక్స్ తెచ్చుకుని దొంగతనం చేసి మరి తింటావు. దట్స్ వాట్ యువర్ ఫ్లెష్ ఈజ్ ఆల్ అబౌట్. ఈరోజు నీ లోపల జరిగే మోసాలు నువ్వు గుర్తుపట్టకపోతే ఎవరు కాపాడలేరు మనల్ని. ఎక్కడికి మోసాలు అవి? భూమి మీద కాదు. ఎక్కడ మోసాలు ఇవి? నీ లోపల జరిగే మోసాలు నువ్వు గుర్తుపట్టకపోతే నువ్వు వర్ధిల్లలేవు, నువ్వు ప్రాస్పర్ అవ్వలేవు. బ్రేక్ఫాస్ట్, యూ హ్యావ్ ఎ గుడ్ బ్రేక్ఫాస్ట్. లంచ్, యూ విల్ హ్యావ్ ఎ గుడ్ బాక్స్. డిన్నర్, మంచి డిన్నర్ చేస్తాం. అదే ఒక 5 అధ్యాయాలు 10 అధ్యాయాలు ఎందుకు చదవు? వద్దు. శరీరం చెప్తుంది ఎక్కువ చదవకూడదు బైబిల్, భక్తి ఎక్కువైపోద్ది, పరిశుద్ధాత్ముడు ఎక్కువైపోతారు, భాషల్లో మాట్లాడేస్తారు. వద్దు, ఒక్క చరణం, ఒక్క లైన్ 2 లైన్లు చదువుకొని ఎట్లా వెళ్ళిపోవాలి. రేపు పొద్దున ప్రభు దీవించకపోతే అడగాల, ప్రభు నేను డైలీ బైబిల్ చదువుతాను కదా, డైలీ ప్రేయర్ చేస్తాను కదా, డైలీ పాటలు పాడుతాను కదా, నువ్వు ఎందుకు బ్లెస్ చేయలేదు నన్ను అని నువ్వు రెడీగా ఉన్నావు అడగడానికి దేవుడిని. ప్రభు దొరుకుతాడా? పొర్రపాటున దొరకడు నీకు దేవుడు. రాసి పెట్టుకో. నువ్వేమన్నా సొలొమోనా? ప్రత్యక్షమై చెప్పు నా కుమారుడా నీకేం కావాలో కోరుకోవడానికి. You're not a Solomon, right? You're not a King David.
నీకు ప్రత్యక్షమైపోయి నీకు ఎన్ని వరాలు కావాలి రాసుకో, నీకెన్ని అద్భుతాలు కావాలి, ఆశ్చర్యాలు రాసుకో అని దేవుడు చెప్పడానికి. యువర్ నాట్ ఎ సోలమన్. దేవుణ్ణి ఎంత బతిమలాడతావో, ఎంత గోచాడతావో నీ ప్రార్థన జీవితంలో, అంత నిన్ను ఆశీర్వదిస్తాడు దేవుడు. ఆమేన్. కానీ నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, మొట్టమొదటగా నీ శరీరాన్ని నువ్వు నమ్మకూడదు. ఎట్లా? నీ శరీరాన్ని నువ్వు నమ్మకూడదు. నెవర్ అండ్ ఎవర్ ట్రస్ట్ యువర్ ఫ్లెష్. మార్నింగ్ ఒకలాగా ఉంటుంది, మధ్యాహ్నం ఒకలాగా ఉంటుంది, సాయంకాలం ఒకలాగా ఉంటుంది, రాత్రి ఒకలాగా ఉంటుంది, పనుకోబోయేటప్పుడు ఒకలాగా ఉంటుంది, పనుకున్న తర్వాత ఒకలాగా ఉంటుంది, పనుకున్న తర్వాత ఒకలాగా ఉంటుంది, మొదలు లేస్తే ఒకలాగా ఉంటుంది. ఎవరు? నీ శరీరము. నీ శరీరం ఈ విధంగా ఉంటుంది. అందుకనే శరీరంలో ఉన్న ఎన్నో కోరికలు నువ్వు నెరవేరుస్తున్నావు, కానీ ఆత్మలో ఉన్న కోరికలు నువ్వు నెరవేర్చట్లేదు. కమ్ ఆన్, రీడ్ ద స్క్రిప్చర్. నేను చెప్పునదేమనగా, ఆత్మానుసారముగా నడుచుకొనుడి, అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు. శరీరము ఆత్మకును, ఆత్మ శరీరముకును విరోధముగా అపేక్షించు. yes, 100% బైబిల్ చెప్తుంది. శరీరము ఆత్మకు, ఆత్మ శరీరముకు ఇద్దరు ఎవరు ఫైటింగ్ చేసుకుంటారు ప్రతిరోజు. ఒక శరీరం ఏంటంటే ఈరోజు డ్యూటీకి పోకంటది శరీరం. ఆత్మ అంటది పో అంటది. శరీరం ఏమంటది ఈరోజు రెస్ట్ తీసుకో, సెలవు పెట్టు, కాలేజీకి స్కూల్కి అంటది. ఆత్మ ఏమంటది ఇల్లు అంటది. మధ్యలో మీ దెబ్బకి మధ్యలో ప్రాణం ఏం చేస్తుంది తెలుసా? నలిగిపోతుంది. యువర్ సోల్ ఈస్ క్రషింగ్ అవుట్. ఈరోజు నీ ఇంట్లో ఉన్న శత్రువు నువ్వు గ్రహించకపోతే, ఈరోజు నీ లోపల ఉన్న శత్రువు నువ్వు గ్రహించకపోతే, యు బ్లేమ్ గాడ్ ఇన్ ద కమింగ్ డేస్. దేవుడే ఇచ్చాడు శరీరాన్ని, దేవుడే ఇచ్చాడు ఆత్మను, దేవుడే ఇచ్చాడు ప్రాణమును. దాన్ని ఎలా డిజైన్ చేయాలో దేవుడు నేర్పిస్తున్నాడు. వెరీ సింపుల్. నువ్వు గుర్రం స్వారీ చేయడానికి వెళ్తావు. ఫస్ట్ రోజు మాట అంటదా? ఫస్ట్ రోజు ఒక కుక్కను తెచ్చుకున్నావు, మాట అంటదా? నో. ఫస్ట్ రోజు ఒక పిల్లిని తెచ్చుకున్నావు, మాట అంటదా? నో. రోజు దానికి బిస్కెట్లు వేసి 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 లాస్ట్ కూర్చో అంటే, లేయి అంటే, పనుకో అంటే. అలాగే నీ ఆత్మ కూడా నీ శరీరాన్ని రోజు కృంగతీస్తూ దాన్ని చితకు తొక్కుతూ ఉంటే, ఏదో ఒక రోజు నీ శరీరము నీ ఆత్మ మాట వింటది. ఆమేన్. The day will come, your spirit will overtake your flesh. అదే నిజమైన క్రైస్తవుడు జీవించగలిగిన జీవితం. ఒకసారి అలాగే యేసు ప్రభుల వారు ఒక మీటింగ్ ముగించుకొని ఆయన రాత్రి వేళ ప్రార్థన చేసుకొని భోజనం చేసుకొని మళ్ళీ కొండ మీదకి ఎక్కి వెళ్ళి మళ్ళీ ప్రార్థన చేసుకుంటున్నాడు. శిష్యులందరినీ మీరు ఇక్కడ చేసుకోండిరా ప్రార్థన అన్నాడు. ఆయన ఇంకో కొండకి వెళ్ళి ప్రేయర్ చేసుకున్నాడు. మళ్ళీ కిందకు వచ్చాడు. ఏంట్రా పనుకున్నారంటే, బాగా నిద్ర వస్తుంది ప్రభు అంటే, సరే లేచి ప్రేయర్ చేసుకోండి అన్నాడు. మళ్ళీ వెళ్ళి ప్రేయర్ చేసుకుంటున్నాడు. మళ్ళీ కిందకు వచ్చాడు. ఏం చేస్తున్నారు మళ్ళీ వాళ్ళు? చెప్పాలి. అప్పుడు ప్రభు మనసులో ఒక మాట అనుకున్నాడు, ఆత్మ సిద్ధమే కానీ శరీరము బలహీనం. నువ్వు నీ శరీరాన్ని బలహీనపరుచుకుంటున్నావు. కోరికలు, ఆశలు, తలంపులు అవన్నీ నెరవేర్చుకుంటున్నావు. నీకు ఇష్టం వచ్చింది తింటున్నావు, నీకు నచ్చింది వేసుకుంటున్నావు, నీకు నచ్చినట్టు నువ్వు జీవిస్తున్నావు. దట్ మీన్స్ యు ఆర్ గివింగ్ మోర్ ఇంపార్టెన్స్ టు ద ఫ్లెష్. నువ్వు ఎప్పుడైతే నీ శరీరం నచ్చినట్టు నువ్వు చేస్తుంటావో, నీ ఆత్మను తొక్కేస్తాడు నీ శరీరం. యువర్ ఫ్లెష్ విల్ క్రష్ యువర్ స్పిరిట్. అప్పుడేమైంది తెలుసా? నీ ఆత్మ ఇంకా రెస్పాండ్ అవ్వదు. చర్చికి పోదా, ఆన్లైన్లో చూసుకుందాంలే, ఏమైంది, మా కాడికి వస్తాం, ప్రార్థన ఏముందిలే. ఒకటే గుర్తుపెట్టుకోండి, మన శరీరాన్ని మనం స్వాధీనపరచుకోగలిగితే మనము ఆత్మకు దేవుడు ఎంతో ఇన్ఫర్మేషన్ ఇస్తాడు. ఆ ఇన్ఫర్మేషన్ బట్టి నీ జీవితాన్ని, నీ కుటుంబ జీవితాన్ని ముందుకు తీసుకెళ్ళగలవు. ఆమేన్. ఒకటే గుర్తుపెట్టుకో, ఆత్మకు కోపము రాదు, ఆత్మలో ఆవేశము ఉండదు, ఆత్మ తప్పు చేయదు, ఆత్మ తప్పటడుగులు వేయదు, ఆత్మ కంపల్సరీ దేవుని మాట వింటుంది. ఆమేన్. శరీరం ఎవరి మాట వింటది? పక్కింటోళ్ళ మాట, ఎదిరింటోళ్ళ మాట, పైనింటోళ్ళ మాట, కిందింటోళ్ళ మాట, చుట్టుపక్కల మాట వింటది ఫ్లెష్. అది విని 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 ఏమైతే తెలుసా? నీ శరీరము కుళ్ళిపోతుంది. సో ద ఫస్ట్ ఎనిమీ ఇన్ యువర్ లైఫ్ ఈజ్ నాట్ యువర్ వైఫ్,
ఇస్ నాట్ యువర్ హస్బెండ్, ఇస్ నాట్ యువర్ చిల్డ్రన్. యువర్ ఫ్లెష్ ఈజ్ యువర్ ఫస్ట్ ఎనిమీ. ఈ మొదటి శత్రువుని కానీ నువ్వు జయించగలిగితే నీ ముందుకొచ్చినటువంటి ఇంకోటి, ఇక్కడ అన్ని కనిపించని శత్రువులే ఉన్నాయి. వాళ్ళందరినీ మనం జయించాలంటే మనము ఆత్మలో చాలా స్ట్రాంగ్ ఉండాలి. ఆమెన్. యూ షుడ్ బి స్ట్రాంగ్ ఇనఫ్ ఇన్ ద స్పిరిట్. 100 మంది వచ్చినా కొట్టగలగాలి, 10 మంది వచ్చినా కొట్టగలగాలి, 1000 మంది వచ్చినా కొట్టగలగాలి. 10 కష్టాలు ఒకేసారి వచ్చాయా? కొట్టగలగాలి. 20 కష్టాలు, 10 శ్రమలు, 100,000 శ్రమలు ఒకటేసారి వచ్చాయా? నువ్వు గెలవగలగాలి యేసు నామములో. ఆమేన్. దట్స్ వాట్ యువర్ ఎబిలిటీ ఈజ్ ఆల్ అబౌట్. హల్లెలూయా. కొందరు దేవుడి మీద భారం వేసి 3-4 కంటారు. కొందరు భయపడి ఒక్కరినే కంటారు. కొందరు అసలుకే భయపడి అసలు కండం మానేస్తారు. జరుగుతుంది సొసైటీలో ఇట్లా. చాలామంది అన్నమ్మా ఏంటిమా మరి ఒకరినా బేబీ అంటే, అన్న చాలన్నా పైసలు ఫీజులు చాలా ఎక్కువ ఉన్నాయి, మా వల్ల కావట్లేదు అన్నట్టు. ఓకే, మీకు దేవుడి కన్నా స్కూల్ అంటే భయమా? సరే 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 సరే. దేవుడు అంటే భయం లేదా? దేవుడు అంటే భక్తి లేదా? దేవుడు అంటే నమ్మకం లేదా? ఎంతమంది పిల్లలు? యాకోబుకి 12 మంది, కూతురు 13 మంది పిల్లలు. అంతమందిని ఎలా దేవుడు పోషించుంటాడు? మేబీ మీ ఇంట్లో కూడా మీ అమ్మమ్మలు, తాతమ్మలు కూడా, నాయనమ్మలు ఎక్కడో ఒక దగ్గర 6 మంది, 7 మంది, 10 మందిని చూస్తుంటారు కదా. వాళ్ళ సామర్థ్యం రోజుకు రోజుకి మానవుడు సామర్థ్యం ఏమవుతుంది చెప్పాలి? తగ్గించుకుంటున్నాడు. తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపడతాడు కదా. వీళ్ళు ఇట్లా రాసుకున్నారు అన్నమాట వాక్యం. ఎట్లా? వాళ్ళకు అనుగుణంగా రాసుకున్నారు. మానవుడు సామర్థ్యాన్ని తగ్గించుకుంటున్నాడు. ఆ సామర్థ్యం ఎప్పుడైతే తగ్గించుకుంటావో దేవుని సామర్థ్యాన్ని నువ్వు గుర్తుపట్టలేవు. హల్లెలూయా. ఈరోజు ఒకటే గుర్తుపెట్టుకోండి, ఎవ్రీ డే వెన్ యూ వేక్ అప్ ఇన్ ద మార్నింగ్ యూ నీడ్ టు క్రష్ యువర్ ఫ్లెష్. యేసు నామములో నా శరీరము నా మాట వినును గాక. యేసు నామములో నా శరీరము నా మాట వినును గాక. ఆమెన్. చాలామంది పేరెంట్స్తో ఒకటే తలకాయ నేపి, నా పిల్లలు నా మాట వింటలేదు, నా కూతురు నా మాట వింటలేదు, నా పెనిమిటి నా మాట వింటలేదు, నా భార్య ఇవన్నీ వస్తున్నాయి. కానీ నేను అడిగిన ప్రశ్న మీ దగ్గర జవాబు ఉందా? నీ శరీరం నీ మాట వింటుందా? దెన్ ప్రే ఫ్రమ్ టుడే. చెప్పండి, యేసు నామములో నా శరీరము నా మాట వినుగాక. సో నువ్వు ఎప్పుడైతే ఇలా ప్రవచిస్తూ ప్రకటిస్తుంటావో నిద్ర లేచి, ఖచ్చితంగా నీ శరీరానికి శక్తి తగ్గి నీ ఆత్మకు శక్తి పెరుగుతుంది. ఆమేన్. When you pray more in the presence of the Lord, your spirit will increase more power and you dominate your flesh. Amen. సో దేవుడు మనకు ఒక బ్యూటిఫుల్ ఆసమ్ థింగ్స్ ఇచ్చాడు. ఏంటి తెలుసా అవి? ఈ 3తో జాగ్రత్త. కళ్ళు, నోరు, చెవులు. ఈ 3 యుద్ధాలు క్రియేట్ చేయగలవు. మనము తిట్టచ్చు, మనము తప్పుడు చూడొచ్చు, వ్యర్థమైన వాటిని కూడా మనము లక్ష్య పెట్టచ్చు. ఈ 3 డిపార్ట్మెంట్స్ ఏం చేస్తాయంటే మనల్ని కంపల్సరీ కన్ఫ్యూజ్ చేస్తాయి. యూ కన్ఫ్యూజ్ యువర్ సెల్ఫ్ బై హ్యావింగ్ ఆల్ దీస్ థింగ్స్. అంటే ఇప్పుడు అవి తీసేయాలా? మనం ముక్కు తీసేయాలమా? చెవులు తీసేయాలా? కళ్ళు తీసేయాలా? నో. ఇఫ్ యువర్ స్పిరిట్ ఇస్ టూ పవర్ఫుల్, నీ ఆత్మ శక్తివంతమైందైతే నీ కళ్ళు చెడు చూడవు. నీ ఆత్మ శక్తివంతమైందైతే నిన్ను 100,000 మంది తిడుతున్నా ఒక్క మాట కూడా నువ్వు మాట్లాడవు. నిన్ను 100,000 మంది దూషిస్తున్నా కూడా నీకు వినబడుతుందా? అయినా నువ్వు పొరపాటును కూడా రెస్పాండ్ అవ్వవు. ఎందుకంటే యువర్ స్పిరిట్ ఈస్ టూ స్ట్రాంగ్. ఆమేన్. ఒకవేళ వీక్ ఉందా నీ స్పిరిట్, నీ ఫ్లెష్ ఫుట్బాల్ ఆడుకుంటుంది నీ స్పిరిట్ని. సీరియస్ చెప్తున్నా. నీ ఫ్లెష్ నెక్స్ట్ లెవెల్ ఫుట్బాల్ ఆడుకుంటుంది. రేపు చెప్తే చదువుకోమని బైబిల్ ప్రార్థన చేసుకో, రేపు మంచి రోజు అని. రేపు వచ్చేసరికి రేపు ఈ పని చేసుకో, ఎల్లుండి చదువుకో అంటే నిన్ను ఫైనల్లీ చదవనివ్వదు. అలా ఇక్కడ 100 మంది, చాలా మంది మానేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. I can call them as a time pass Christians. ఏంటది? ఎవరోళ్ళు? టైమ్ పాస్ క్రిస్టియన్స్. They only meet their God on Sunday. They don't meet their God every day. వాళ్ళ దేవుణ్ణి వాళ్ళు రోజు కలుసుకోరు, ఆదివారమే కలుసుకుంటారు. టైం పాస్ క్రిస్టియన్స్, సండే క్రిస్టియన్స్, పండగ క్రైస్తవులు ప్రభువుకొద్దు. ఇఫ్ యు వాంట్ టు బికమ్ ఏ చైల్డ్ ఆఫ్ గాడ్, యు ఆర్ ఎ చైల్డ్ ఆఫ్ గాడ్ ఎవ్రీ డే. ఆమేన్. సో ఎప్పుడైతే నువ్వు నీ ఆత్మలో ఎదుగుతుంటావో, చూడండి, లాస్ట్ ఇయర్ నువ్వు 1 hour ప్రేయర్ చేసావు,
ఈ సంవత్సరం నువ్వేం చేయాలి సార్? 2 hours ప్రేయర్గా మార్చుకోవాలి. హైలైట్ ఏంటంటే మీకున్నటువంటి ఓవర్ బ్లెస్సింగ్ ఏంటంటే మీకు డ్యూటీలో వర్క్ లోడ్ ఎక్కువ అయిపోయింది. లాస్ట్ ఇయర్ కంటే ఈ ఇయర్ వర్క్ లోడ్ ఎక్కువ అయిపోయింది. నీ ప్రార్థన గంట కాస్త 1/2 అవర్కి దిగజారిపోయింది. లాస్ట్కి 1/2 అవర్ కాస్త 10 నిమిషాలు, 10 నిమిషాలు కాస్త 5 నిమిషాలు, 5 నిమిషాలు కాస్త 1 నిమిషం. ప్రవ్వా ఇంటికి వచ్చానయ్యా, జాగ్రత్తగా తీసుకొచ్చావు, నన్ను రెక్కల కింద భద్రంగా అనుకుంటున్నానే. అయినా గంటలు గంటలు చేసి ఎన్ని సంవత్సరాలు అయింది? ఐ థింక్ వెరీ ఫ్యూ పీపుల్. టైమ్ ఇస్ రన్నింగ్ అవుట్ అండ్ డెవిల్ ఈజ్ ఈటింగ్ యువర్ టైం. అపవాది మీ సమయాన్ని తినేస్తుంది. నీ శరీరంలో నీకు ఎన్నో కోరికలు ఉన్నాయి. అక్కడికి వెళ్ళాలి, ఇక్కడికి వెళ్ళాలి, అది చూడాలి, ఇది చూడాలి. అబ్బో, దీన్ని కానీ ఒక్కసారి తినబెట్టేవా ఇది రోజు కోరుకుంటుంది. ఇప్పుడు బిర్యానీ తినాలనిపిస్తుందా? లెట్స్ డిక్లేర్ ఫాస్టింగ్స్. యేసునామములో ఇప్పుడు నేను ఫాస్టింగ్ ఉంటున్నా, ఇది తొక్కుతా అంతే. కొద్ది రోజులు గెలవండి నీ శరీరం మీద. ఒక రోజు వస్తుంది, నువ్వే అంటావు, నా దేహము దేవుని ఆలయమని. ఆమేన్. ముందు స్క్రిప్చర్లో ఎలా ఉంది? నీ దేహమే, నీ శరీరమే నీ ఆత్మను యుద్ధం చేస్తుంది. యువర్ ఫ్లెష్ ఈజ్ ఫైటింగ్ విత్ యువర్ స్పిరిట్. యువర్ స్పిరిట్ ఈజ్ ఫైటింగ్ విత్ యువర్ ఫ్లెష్. ఎప్పుడైతే నువ్వు ఆత్మలో ఎదుగుతూ 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 బలపడుతుంటావో, ద డే విల్ కమ్, యూ స్పీక్, మై బాడీ ఈజ్ ఎ టెంపుల్ ఆఫ్ లివింగ్ గాడ్. అంటే నీ ఆత్మకు నీ శరీరానికి పెద్ద తేడా ఉండదు. నీ స్పిరిట్ హోలీగా ఉంటుంది, నీ బాడీ హోలీగా ఉంటుంది. నీ స్పిరిట్ హోలీగా ఉంటుంది, నీ క్లోజ్ హోలీగా ఉంటాయి. నీ స్పిరిట్ హోలీగా ఉంటుంది, నీ తలంపులు హోలీగా ఉంటాయి. నీ స్పిరిట్ హోలీగా ఉంటుంది, నీ చూపు హోలీగా ఉంటుంది. నీ స్పిరిట్ హోలీగా ఉంటుంది, నీ మాట తీరు హోలీగా ఉంటుంది. అంటే యువర్ బాడీ విల్ యాక్ట్ లైక్ ఎ స్పిరిట్. నీ శరీరము నీ ఆత్మ చెప్పినట్టే విని దాని ప్రకారం లోపడుతుంది. ఆమేన్. ఎంతమందికి అటువంటి జీవితం కావాలి? చాలా స్లోగా ఎత్తుతున్నారు, జాగ్రత్త, దూతలు రాసుకుంటాయి. చాలా స్పీడ్గా ఎత్తాలి. ఎంతమందికి ఒక్క మొక్కన అర్థమైంది, ఒక పాయింట్ అర్థమైందా? నీ శరీరమే నీ ఆత్మకు శత్రువు. యువర్ బాడీ ఈజ్ ద ఎనిమీ టు యువర్ స్పిరిట్. అంటే నీ ఆత్మలో నువ్వు ఎన్నెన్నో దేవుడి కొరకు రాసి పెట్టుకున్నవన్నీ వాడు అడ్డంగా కొట్టేస్తున్నాడు వాటిని. యువర్ ఫ్లెష్ ఈజ్ స్ట్రైకింగ్ అవుట్ ఎవ్రీథింగ్. దెన్ వాట్ షుడ్ వి డూ? ఎలా ప్రాస్పర్ అవుతాం? ప్రభు అంటున్నాడు, ప్రియుడా, నువ్వు ఆత్మలో వర్ధిల్లితేనే తప్ప అన్ని విషయాల్లో వర్ధిల్లవు. అంటే నువ్వు నీ శరీరాన్ని కొన్ని రోజులు పక్కన పెట్టాలి. అందుకే దేవుడు అంటున్నాడు, యేసయ్య అంటాడు, యేసయ్య మేము కూడా ప్రార్థన చేస్తున్నాం, ఈ దెయ్యాలు పోవట్లేదు ప్రభు అంటే, ప్రభు ఒకటే అంటాడు, ఈ దెయ్యాలు ఎలా పోతాయి తెలుసా? ఫాస్టింగ్ అండ్ ప్రేయింగ్. దాంతోనే. నీకు ఒక బలహీనత ఉందా? నీకు ఒక అనారోగ్యం ఉందా? నీకు ఒక చెడు అలవాట్లు ఉన్నాయా? నీకు కొన్ని బలహీనతలు ఉన్నాయా? నీకు వీడియో గేమ్ ఆడుతున్నావా? నువ్వు పబ్జీలు ఆడుతున్నావా? నువ్వు సిగరెట్ తాగుతున్నావా? మందు తాగుతున్నావా? ఇఫ్ యు ఆర్ ఎ బిలీవర్, ఇఫ్ యు వాంట్ టు ఓవర్కమ్ దట్, స్టార్ట్ ఫాస్టింగ్. స్టార్ట్ ఫాస్టింగ్. నువ్వు ఆ శోధనని జయించాలనుకుంటున్నావా? ఉపవాసం స్టార్ట్ చేయి. నువ్వు ఆ శోధనని జయించాలనుకుంటున్నావా? నువ్వు ఉపవాసం స్టార్ట్ చేయి. యేసునామములో, తండ్రి యేసునామములో నేను ఆ శోధనను జయించును గాక, అది నాతో వద్దు, నేను నా శరీరం మాట వినను. ఐ నో మెనీ క్రిస్టియన్స్, మెనీ ఫ్యామిలీస్, ఇంకా చాలామంది భర్తలు, భార్యలు, తర్వాత చాలామంది భర్తలు సిగరెట్లు, మందులు, ఇంకా క్రైస్తవులు బాప్టిజం తీసుకొని ఇంకా రకరకాల మంది పాపములో, చీకటిలో రకరకాలుగా ఉన్నారు వాళ్ళు. వై దే ఆర్ నాట్ కమింగ్ అవుట్? బికాస్ వాళ్ళకి అసలు గెలవాలనే లేదు. బికాస్ దే ఆర్ ఫీడింగ్ దేర్ ఫ్లెష్, దే ఆర్ ఆనరింగ్ దేర్ ఫ్లెష్, దే ఆర్ ఒబేయింగ్ దేర్ ఫ్లెష్. వాళ్ళ శరీరాన్ని వాళ్ళు ఏం చేస్తున్నారు సార్? లోబడుతున్నారు. వెరీ సింపుల్. మీ ఉద్యోగం ఎన్ని గంటలకి? 7 o'clock in the morning. 7కి ఎక్కడ ఉండాలా? 6:59కి ఎక్కడ ఉండాలా? 7 గంటలకు ఎక్కడ ఉండాలా? ఉండకపోతే పనిష్మెంట్, శాలరీ కట్. మీకు ఫ్లెష్లో ఎన్ని రూల్స్ ఉన్నాయి తెలుసా? టయానికి కాలేజ్కి వెళ్ళాలి, టయానికి స్కూల్కి, టయానికి ఉద్యోగానికి, టయానికి సినిమాకి. యు ఆర్ హ్యావింగ్ రూల్స్ ఇన్ యువర్ ఫ్లెష్. యు నో వన్ థింగ్, యు ఆర్ ఒబేయింగ్ ఎవ్రీ రూల్. ఎంతమంది ఉద్యోగానికి ఇర్రెగ్యులర్గా పోతున్నారు? చేతులు ఎత్తండి. ఒక్క చెయ్యి ఉండదు.
మళ్ళీ చేస్తా డ్యూటీ టైం అయిపోయి ప్లీజ్ అన్న మళ్ళీ రాత్రికి చేసింది ఎవరు? నేనే. అయినా నీతో తర్వాత మాట్లాడతానన్న, డ్యూటీకి టైం అయిపోతుంది, బాయ్. ఒక శరీరములోనే ఇన్ని ఉంటే ఆత్మలో ఎన్ని ఉంటాయి అది తెలుసుకోవాలి మనం ఈరోజు. ఆమేన్. నువ్వు నీ శరీరంలో ఉన్న ఉద్యోగానికి, నీ శరీరంలో ఉన్నటువంటి ఆ వ్యాపారాలకి, నీ శరీరంలో ఉన్నటువంటి ఆ చుట్టుపక్కల ఉన్న వాటన్నిటికీ నువ్వు చాలా వాల్యూ ఇస్తున్నావే, అవి నిన్ను పరలోకం, నీ ఉద్యోగం నిన్ను పరలోకం తీసుకెళ్తుందా? నో. నీ ఆత్మ ఏదైతే చెప్తుందో, ప్రోటోకాల్స్, ఇన్స్ట్రక్షన్స్ ఏదైతే ఇస్తుందో దాన్ని మీరు చేసి చూడండి, నీ ఆత్మ వర్ధిల్లుతుంది. ఆమేన్. అప్పుడు ఒక మాట మీ జీవితంలో నెరవేరుతుంది తెలుసా? ప్రియుడా, నువ్వు ఆత్మలో వర్ధిల్లుచున్న ప్రకారం అన్ని విషయాల్లో వర్ధిల్లుతావని. If you want to prosper in your physical life, you need to prosper in the spiritual life first. నీ ఆత్మీయ జీవితం ఎండిపోతుందా, నీ ఫిజికల్ లైఫ్ కూడా ఎండిపోద్ది. జాగ్రత్త. ఆ డబ్బు 2 రోజులు 3 రోజులు ఉంటుంది, తర్వాత ఉండదు డబ్బు. దాని వెనకాల పోయావా అంతే సంగతులు. ఆ బంధువులు వెనకాల వెళ్ళావా అంతే సంగతులు. ఆ స్నేహితులు వెనకాల అంతే సంగతులు. నెక్స్ట్ ఏం తినాలి తెలుసా? మటన్ బిర్యానీ కాదు, స్నేహితులు వెనకాల వెళ్తే ఏం తినాలి? బాగుంటుంది టేస్ట్గా, పందులు పొట్టు, అది తిని పెడతారు వాళ్ళు మీకు. ఎవరి వెనకాల వెళ్ళకండి, యేసయ్య వెనకాల వెళ్ళండి. ఆమేన్. ఆమేన్. ఈరోజు ఒకటే అంటున్నాను, వాళ్ళు వీళ్ళు బ్రదర్ నాకు ఊరంతా శత్రువులే, నాకు ఇంటి చుట్టూ శత్రువులే, నాకు వాళ్ళ ఊరికే వాళ్ళందరూ పక్కన పెట్టుకొని సేపు. నీ నిజమైన శత్రువు చెప్తా ఎవరు తెలుసా? నీ శరీరమే. ఎవరది చెప్పాలి. ప్రార్థన చేసుకోవాలనుకుంటావు, డొక్కనే అప్పుడే వస్తుంది. బాగా ఉజ్జీవంతో ప్రార్థన చేయాలనుకుంటావు, అప్పుడే కడుపు నొప్పి వస్తుంది తెలుసా? నువ్వు ప్రార్థన చేసేటప్పుడు, నువ్వు ఆత్మ కార్యాలు చేసేటప్పుడు నీ శరీరం చేసే సర్కస్సు అంతే కదమ్మా. చెప్పండి, మీరు పక్కన వాళ్ళు చూసి చెప్పంటలే, మీరు టోటల్ ఒక్కసారిగా టోటల్ బాడీ స్కాన్ చేసుకొని చెప్పండి. ఏమంటారు? మీ శరీరం తొక్కేస్తుంది కదా ఆత్మని, ఇప్పుడు తొక్కాల. ప్రభు ఒకటే నేర్పిస్తున్నాడు, ప్రభు ఒకటే చేయమని చెప్పాడు, క్రష్ యువర్ ఫ్లెష్. ఆమేన్. నీ శరీరాన్ని ఏం చేయాలి? మీరు తొక్కాల. యు నీడ్ టు క్రష్ యువర్ ఫ్లెష్. ఎప్పుడైతే నువ్వు నీ శరీరాన్ని తొక్కుతావో అప్పుడే నువ్వు ఆత్మను ఎదుగుతావు, అప్పుడే నువ్వు ఆత్మలో ఎదుగుతావు. అప్పుడే నువ్వు ఆత్మలో ఎదిగినప్పుడు దేవుడు నీ వైపు చూస్తాడు. ఒక దినం వస్తుంది, నీ శరీరము కూడా దేవుని ఆలయముగా మారిపోద్ది. యువర్ బాడీ విల్ రెస్పాండ్ టు యువర్ ఫ్లెష్. యువర్ బాడీ విల్ బి రెస్పాండింగ్ టు యువర్ స్పిరిట్. నీ స్పిరిట్కి నీ బాడీ ఏం చేస్తుంది తెలుసా? రెస్పాండ్ అవుతుంది. ప్రార్థన చేయి అంటే మోకాళ్ళు వంగుతారు తెలుసా? పెద్ద పెద్ద గొప్ప గొప్ప దైవజనులు ఎన్ని గంటలు మోకాళ్ళు వంగుతారు తెలుసా? 15, 18, 19 hours మోకాళ్ళు వంగుతారు. ఐ నో మెనీ మైటీ మెన్ ఆఫ్ గాడ్, దే నీల్ డౌన్. ఒక ఆయన ఉన్నాడు ఆర్టీసీ క్రాస్ రోడ్ దగ్గర, గొప్ప దైవజనుడు. ఆయన ప్రార్థన చేస్తుంటే ఆ బండకి బొక్కలు పడ్డాయంట. నాకు భయం వేసింది. ఆయన పేరు బక్సింగ్ అని, చాలా గొప్ప దైవజనుడు ఆయన. ఆయన ప్రార్థన చేస్తే ఆ నాపరాళ్ళు, అప్పుడు ఈ ఫ్లోర్లు కూడా, అప్పుడు నాపరాళ్ళకి బొక్కలు పడ్డాయంట, గుంటలు బొక్కలు పడ్డాయంట. అది అతని ప్రార్థనా జీవితం. ఆమేన్. మనం కింద పిల్లోలు, పైన పిల్లోలు, కింద బెడ్షీట్లు, పైన బెడ్షీట్లు మెత్తగా ఉండాలా. అది కూడా ఎవరైనా పిలిస్తే, నజరుడైన యేసుక్రీస్తు నామములో ప్రభువా నీకు స్తోత్రం నాయనా, అద్భుతాలు చేయబడి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. స్తుతికి పాత్రుడు సర్వోన్నతుడు ప్రభువా నీకు వందనాలు ప్రభువా. టైం ఎంత 8:30 అయింది. చాలు ప్రార్థన. ఆమేన్. మళ్ళీ చేస్తారు ప్రార్థన. మీరు చెప్తే కప్పు కూడా దాటదు, మీ ఇంటి కప్పు, మీ ఇంటి కప్పు కూడా దాటదమ్మా. నమస్కారం. ప్రార్థన చేయాలనుకున్నావా? ఫ్లైట్ మోడ్లో పెట్టి ప్రార్థన చేసుకో, స్విచ్ ఆఫ్ చేసి ప్రార్థన చేసుకో. కొన్ని దయ్యాలు అప్పుడే ఫోన్ చేస్తాయి, ఏం చేస్తున్నా అంటే ఇప్పుడే ప్రార్థన. మళ్ళీ చేయమంటావంటే లే పర్లేదు చెప్పు. మనం మహాభక్తులం కదా, లే పర్ర మళ్ళా ఏంగా మళ్ళీ చేసుకుంటే ప్రార్థనే కదా. తర్వాత దేవుడు ఉంటాడు, ఆయన అడిగిపోతాడు. చూస్తున్నాడు నిద్రలేసి. దేవుడు మనోడే, మన కులపోడే. ఆయనేమన్నాడు, ఆయన ఉంటాడు. ఆయన నువ్వు చెప్పు, ఏమన్నా పని మీద చేసినావా? లేదు, ఊరికే మాట్లాడతారు. ఇంకేం సంగతులు? ఆ ఎదురింటి ఆయన బాగున్నాడా? అంకుల్ బాగున్నాడు, ఆంటీ వాళ్ళు బాగున్నారు, అందరు బాగున్నారు. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. అంతే. నీ ప్రార్థన చెడగొట్టడానికే ఫోన్ చేశాడు.
మై డియర్ హౌస్ వైఫ్స్, ఇళ్లల్లో ఉంటారు చాలామంది స్త్రీలు, వాళ్ళందరికీ శతకోటి వందనాలు. ప్రైజ్ ద లార్డ్. హౌస్ వైఫ్స్, ఎ వెరీ బిగ్ ప్రైజ్ ద లార్డ్ టు ఎవ్రీవన్. అందరికన్నా మీకే సమయం ఎక్కువ ఉంటుంది. ఆ సమయాన్ని సద్వినియోగపరచుకోండి. నీ ఆత్మ బలపడితే యూ కెన్ షేక్ ద నేషన్స్, యూ కెన్ షేక్ ద సిచ్యువేషన్స్, యూ కెన్ షేక్ ఎవ్రీ ప్రాబ్లం, యూ కెన్ షేక్ ఎవ్రీ డీమన్, యూ కెన్ షేక్ యువర్ ఫ్లెష్. నీ శరీరాన్ని వణికించవచ్చు. ఆమేన్. ఒకరోజు ఒక ఊర్లో ఒక మీటింగ్ ఉంది. ఎప్పుడు ఒక మీటింగ్ ఉందా, నేను 100% 3 పూట్ల ఉపవాసం ఉంటాను. ఐ ఫాస్ట్ ఫర్ 3 మీల్. ఐ స్కిప్ ద 3 మీల్. ప్రభు రూమ్లో ఉండి ప్రార్థనలో ఉండి 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 బాగా ఆత్మలో నింపబడి, శక్తితో నింపబడి, దెన్ ఐ గో టు ద మీటింగ్. వాళ్ళందరూ ఆశ్చర్యపోతారు, బ్రదర్ ఏం తినరా, ఏం తాగరా, పొరపాటున ఎంగిలి కూడా మెంగని బయలుదేరు. వెన్ యు ఆర్ టూ స్ట్రాంగ్ ఇన్ ద స్పిరిట్, నీ ముందు ఏ దయ్యం నిలబడలేదు. ఆమేన్. వెన్ యు ఆర్ టూ స్ట్రాంగ్ ఇన్ ద స్పిరిట్, నీ ముందు ఏ బలహీనత కూడా ఉండలేదు. వెన్ యు ఆర్ టూ స్ట్రాంగ్ ఇన్ ద స్పిరిట్, నీ ముందు ఏ ప్రాబ్లం కూడా ఉండలేదు. వెన్ యు ఆర్ టూ వీక్ ఇన్ ద స్పిరిట్, నువ్వు ఏ దయ్యం ముందు నిలబడలేవు, పడిపోతావు. వెన్ యు ఆర్ టూ వీక్ ఇన్ ద స్పిరిట్, ఏ సేవకుడు ముందు నిలబడలేవు, పడిపోతావు. ఎందుకు ప్రార్థన చేస్తామంటే పడిపోతూ ఉంటారు, దొల్లేస్తుంటారు, దూకుతూ ఉంటారు, అట్ట ఇట్ట. దే ఆర్ వీక్ ఇన్ ద స్పిరిట్. దే ఆర్ వీక్ ఇన్ ద స్పిరిట్. ఇఫ్ యువర్ ఇన్నర్ మ్యాన్ ఈస్ టూ వీక్, go to your room, close the door, throw out your phone, start kneeling down and pray. You will become a strong man. Amen. నువ్వు బలవంతుడవని నీ లావు హైట్ చూసి చెప్పరు, నీ ప్రార్థన జీవితాన్ని చూసి చెప్తారు. Amen. I want some strong women. Amen. I want some strong men. వర్లేరా అవ్వాలి. Amen. పురుషులారా తీర్మానం చేసుకోండి, స్త్రీలారా మీరు తీర్మానం చేసుకోండి. ఐ వాంట్ టు బికమ్ ఎ స్ట్రాంగ్ ఉమెన్. ఆమేన్. చెప్పండి, యేసు నామములో దేవా నన్ను బలవంతురాలుగా మార్చు. యేసు నామములో తండ్రి నన్ను బలవంతుడుగా మార్చు. ఆమేన్. సో ఈ వీక్నెస్ అన్నీ కూడా నీ శరీరానికి అంటుకుంటాయి, నీ రోగాలు శరీరానికి అంటుకుంటాయి. నేను అసలు ఆశ్చర్యపోయాను. మోషే అన్ని సంవత్సరాలు ఇజ్రాయేల్ ప్రజల్ని విడిచిపెట్టి అతను ఫరో కూతురు దగ్గర కొడుకుగా ఉండడానికి ఇష్టపడ్డాడు. రాజవైభోగాలు, తిండి, జ్యువెలరీ, ప్రాస్పరిటీ ఎంతో గొప్పగా ఉంది. కానీ ఎప్పుడైతే ఇతను కూడా ఇజ్రాయేలీయుడే అని అతను తెలుసుకున్నప్పుడు అతను ఇచ్చిన స్టేట్మెంట్ ఏం తెలుసా? నేను ఇజ్రాయేలు ప్రజలతో శ్రమ అనుభవించుట మంచిది దాన్ స్టేయింగ్ విత్ దిస్ ఫరోస్ డాటర్. ఈ ఫరో కుమార్తె యొక్క కొడుకును అనిపించుకోవడం కంటే ఇజ్రాయేలుతో శ్రమ అనుభవించుట మేలు అనుకున్నాడు. లుక్ అట్ హిస్ బోల్డ్నెస్ ఇన్ ద స్పిరిట్. నీ జీవితంలో నీ యొక్క ఫిజికల్ లైఫ్లో నీ ముందు ఏవి లేవేమో, ఏది ఒక్కటి, అందరికున్నవి నీ జీవితంలో ఏవి లేవేమో, బట్టలు, కారు, ఇల్లు, బంగళాలు, ఏవి నీ ముందు ఏవి లేవేమో. బట్ వెన్ యు ఆర్ స్ట్రాంగ్, అవన్నీ కార్లు, బైకులు, బండ్లు వేసుకునే దగ్గరికి వస్తారు. ఆమె హల్లెలూయా. సో యూ నీడ్ టు బికమ్ స్ట్రాంగ్ ఇన్ ద స్పిరిట్. నువ్వు ఆత్మలో బలంగా లేకపోతే శరీరం నిన్ను తొక్కేస్తుంది. నీ భార్య నేను తొక్కబడలే, నీ భర్త నేను తొక్కబడలేదు, నీ శరీరమే నిన్ను తొక్కేస్తుంది. ఈరోజు ప్రభు ఒకటే అంటున్నాడు, మన శరీరాన్ని మనం తొక్కగలిగితే, మన ఆత్మ వర్ధిల్లితే, మన ఆత్మ ద్వారా ఎన్నో కార్యాలు దేవుడు చేయాలనుకుంటున్నాడు. ఆమేన్. ఈరోజు నా కుమారుడా, నా కుమార్తె, నీ అంతరంగము కానీ బలంగా లేకపోతే నీ శరీరము తొక్కేస్తుంది. యువర్ బాడీ, యువర్ ఫ్లెష్ విల్ క్రష్ యువర్ స్పిరిట్. ఆమేన్. తెలుగులో ఒక సామెతను చెప్పమంటారా? పచ్చకామెరలోడికి ఊరంతా పచ్చగా ఉన్నారంట. అరే ఏంటి పచ్చగా ఉంది, అందరూ యూనిఫామ్ వేసుకొచ్చారా, గ్రీన్ డ్రెస్ ఈరోజు అన్నాడు వాడు. ఎవరికి అనిపించలో వాడికి ఒక్కడికే పచ్చకామెరలు, వాడు ఒక్కడికే మొత్తం పచ్చగా ఉంది. నీకు ఒక్కటే చీకటి బాగుంటుంది, నీ ఇంట్లో ఎవ్వరికి బాగుండదు. నువ్వు ఒక్కటే చీకటిని ఇష్టపడతావు. యు లైక్ అండ్ యు లవ్ ద డార్క్నెస్ బికాస్ యు ఆర్ ఓటింగ్ టు ద ఫ్లెష్.
ఆమేన్. లెట్ యువర్ స్పిరిట్ రూల్ యువర్ ఫ్లెష్. సో నీవు మూడు పూట్ల బాగా, నేను తినద్దంటలేదండి. 3 పూట్ల 100 అవసరం 4 పూట్ల తినండి, కానీ ఆత్మలో 5 పూట్ల తినండి. దావీదు రోజుకి 7 సార్లు ప్రార్థన చేసేవాడు. దానియేలు రోజుకి 3 సార్లు ప్రార్థన చేసేవాడు. దే ఆర్ ఫీడింగ్ దేర్ స్పిరిట్. ఆమేన్. మీరు వినండి, మీరు ప్రాక్టీస్ చేయలేదనుకో మళ్ళీ మీ ఆత్మ మెల్లగా తడిసిన కోడిలానే ఉంటుంది. అలా కూల్గా ఉంటుంది. సో వెన్ సంథింగ్ హ్యాపెన్స్, నువ్వు వచ్చి అన్నా అన్నా అయ్యా అబ్బా అయ్యా అబ్బా అంటావు. సరే బిడ్డలు ప్రార్థన చేసి, ప్రభా వాళ్ళు ఏదో ఉద్యోగాలు కొంచెం బాగా ఇబ్బందిగా ఉన్నట్టున్నాయి, వాళ్ళ జీవితంలో బిజినెస్లు బాగాలేవు, వాళ్ళ ఫ్యామిలీ యేసు నామంలో వారిని దీవించి ప్రభు, వెంటనే ప్రభు ఓకే అంటాడు. అన్నా థ్యాంక్స్ అన్నా, బాయ్ అన్నా, మళ్ళీ అనుకోండి. యూ షిఫ్ట్ యువర్ క్యారెక్టర్. నీ క్యారెక్టర్ ఎలా ఉండాలి తెలుసా? నీ జీవితంలో దేవుడు అద్భుతం చేసినా చేయకపోయినా హల్లెలూయా, స్తుతి మహిమనే. ఆమేన్. అది ఆయన అద్భుతం చేసినా ఆయన అద్భుతం చేయకపోయినా యు ఆర్ మై గాడ్. నేను మార్చుకోను నిన్ను, అంతే. నేను నిన్ను మార్చను. అద్భుతాల కోసం నేను తిట్టుకుంటానా? అద్భుతాల కోసం నా సాక్ష్యాన్ని పోగొట్టుకుంటానా? నో నో, యు ఆర్ మై గాడ్ అండ్ ఐ ఆమ్ యువర్ సన్. దట్స్ ఇట్. నువ్వు 2 రోజులు చేసుకో, 10 రోజులు చేసుకో, 100 రోజులు చేసుకో, అద్భుతాలు. నువ్వు నా దేవుడు, అంతే. ఆమేన్. టుడే ఐఎమ్ గివింగ్ యూ మోర్ అడ్వైజెస్ టు క్రష్ యువర్ ఫ్లెష్. నీ శరీరాన్ని నువ్వు అణగదొక్కాలి. ఉపవాసంతో చేస్తావో, ప్రార్థనలో ఉంటావో, మోకాళ్ళు వంగుతావో, ఆత్మను బలపరుచుకుంటావో, పరిశుద్ధాత్మను పొందుకుంటావో, నీ ఇష్టం. క్రష్ యువర్ ఫ్లెష్. నీ శరీరం మాట విన్నావా? నువ్వు భూమి మీద ఎవరి మాట వినబడలేదు. శరీరం మాట వినిన రోజే నువ్వు పడిపోతావు, అంతే. సో మీ లైఫ్లో మీరే ఎన్నో డిజాస్టర్స్ చూశారు. శరీరం మాట విని ఇలా చేద్దాం, అలా చేద్దాం, అలా ఎన్నో మంది మోసపోయాం. మనం ఎన్నోసార్లు మోసపోయాం. ఎవరి మాట విని? చెప్పాలి. ఒక జాబ్ కావాలో, లేదంటే ఒక వివాహం కావాలి, ఒక మ్యారేజ్ చేసుకోవాలన్నప్పుడు అన్నా ప్రేయర్ చేసి చెప్పండి అన్నా అంటాం. అంటే ఏం ఇన్ఫర్మేషన్ కావాలి మీకు? దేవుడి యొక్క ఇన్ఫర్మేషను, దేవుడి దగ్గర నుంచి ఆన్సరు, స్పిరిచువల్ గైడ్లైన్స్ మీకు కావాలి. అవునా వద్దా? కావాలి. కానీ ఒక వస్తువు కొనేటప్పుడు లేదా ఒక వస్తువు తీసుకునేటప్పుడు మనము స్పిరిచువల్ గైడెన్స్ని మనము తీసుకో. బికాజ్ స్పిరిట్ ఒకవేళ యాక్టివ్ అయితే మన ఫ్లెష్ కోరికలు మనము తీర్చుకోలేము. యువర్ ఫ్లెష్ ఈజ్ హ్యావింగ్ మోర్ డిజైర్స్. నీ శరీరం చాలా కోరికలు ఉన్నాయి. నీ శరీరానికి జాగ్రత్త. ఆ కోరికలు ప్రపంచంలో ఎవరికి ఉండవు. అటువంటి కోరికలు ఉంటాయి మన శరీరాలకి. అది కానీ మనం జయింపచేసి కలిగితే దేవుడు నీ జీవితంలో ఎన్నో అద్భుతాలు చేస్తాడు. ఆమేన్. పరిశుద్ధులు అని ఊరికే రాదు పేరు, నీతిమంతులు అని ఊరికే రాదు పేరు, పవిత్రులు అని ఊరికే రాదు పేరు. డిపెండ్స్ ఆన్ అవర్ క్యారెక్టర్ అండ్ అవర్ ఎబిలిటీ. వెన్ యూ క్రష్ యువర్ ఫ్లెష్, నీ శరీరాన్ని నువ్వు తొక్కగలిగితే, ఆమేన్. సో నీ ఆత్మ మాట్లాడినట్టే నీ శరీరం మాట్లాడుతుంది. హల్లెలూయా. యేసు ప్రభు ఏ ఆత్మలో ఎలా ఉన్నాడో శరీరంలో కూడా అలానే ఉన్నాడు. పౌలు శరీరంలో ఎలా ఉన్నాడో ఆత్మలో కూడా అలానే ఉన్నాడు. ఎవరికి రాలేదు కష్టాలు, నాకే వచ్చినాయి, పగోడు కూడా రాకూడదు ఈ కష్టాలని మనం ఏదో డైలాగులు వాడుతూ ఉంటాం కదా. నో ప్రాబ్లం. నీకు ఎంత కష్టం వచ్చినా నా ప్రభు నిన్ను ఆ కష్టం నుంచి బయటికి తీసుకొస్తాడు. ఆమేన్. When you are weak in the spirit, you speak nonsense outside. Yes or no? Yeah. When you are strong in the spirit, నువ్వు కొట్టినా కూడా that's okay, God bless you. నువ్వు తిట్టినా కూడా that's okay, no problem. దేవుడు నా శాపాలను ఆశీర్వాదంగా మార్చేస్తాడు. భర్త కొట్టినా, పనిమిటి తిట్టినా, పిల్లలు ఏ జరుగుతున్నా, you convert that curse into blessing because you are a strong man. Amen. I don't want to see anymore. నేను బలహీనలను చూడకూడదు అనుకుంటున్నాను. మీరందరూ బలవంతులుగా మారును గాక. మీ ఆత్మ బలపడును గాక. ఆమేన్. సో ఒకరోజు అలానే గిద్యోను ఒక చెట్టు కింద కూర్చొని దాంకుంటున్నాడు. అతను యుద్ధము చేయాల్సిన వ్యక్తి, అతనెవరు శత్రువులను చంపాల్సిన వ్యక్తి, అతనెవరు దేవుని పక్షముగా ఉన్న బిడ్డల పక్షముగా ఉన్నటువంటి వ్యక్తి. అతను నిలబడాల, అతను పోయి పారిపోయాడు. ప్లస్ చెప్పింది, ఎవరే ఇక్కడ ఉంటే నువ్వు చచ్చిపోతావు, అర్జెంట్గా పారిపోయినాడు. ఆ శరీరం మాటినాడు, పారిపోయాడు. వెంటనే దేవుడు ఊరుకుంటాడా? దేవుడు మళ్ళీ పట్టుకున్నాడు. రే నాన్న ఇట్రారా, పరాక్రమం గల బలాఢ్యుడా అని ఆ పేరు పెట్టి పిలిచినప్పుడు అతని లోపల ఉన్న స్పిరిట్ స్పందించింది.
So God has chosen you, and God has elected you a name, and God has calling you with a name. దేవుడు మిమ్మల్ని ఒక పేరుతో పిలుస్తున్నాడు. ఆ పేరుతో పిలిస్తే మీకు బలం వస్తుంది, మీకు ధైర్యం వస్తుంది. ఆమేన్, హల్లెలూయా. సో ఈరోజు వాక్యములో ఒకటే ఉంది, ఏం తెలుసా? లెట్ యువర్ బాడీ లిసన్ టు యువర్ స్పిరిట్. నీ దేహము దేవుని ఆలయం ఎప్పుడవుతుందో తెలుసా? నీవు దేవుని మాటకి లోబడితే, నీ ఆత్మ మాట నీ శరీరం విన్నప్పుడు నీ దేహము దేవుని ఆలయంగా మారుతుంది. ఇంకోటి, చర్చిలో ఏమైనా దొంగతనాలు జరుగుతాయా? చర్చిలో ఏమైనా పాపం జరుగుతుందా? చర్చిలో ఏమన్నా పిచ్చి పిచ్చి కార్యక్రమాలు జరుగుతాయా? చర్చిలో ఏమన్నా ఇంకేమన్నా ఇల్లీగల్ యాక్టివిటీస్? నో 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 నో. ఎందుకు? నా స్పిరిట్లో చర్చ్ ఎలా ఉందని డిజైన్ చేసుకున్నానో అలాగే స్పిరిట్లో ఫిజికల్ రూపంలో అలా నేను వాటిని డిజైన్ చేసి పెడుతున్నాను. సో యూ ట్రీట్ దిస్ ప్లేస్ యాజ్ ఎ హోలీ ప్లేస్. యూ ట్రీట్ దిస్ అట్మాస్ఫియర్ యాజ్ ఎ హోలీ అట్మాస్ఫియర్. యూ ట్రీట్ దిస్ ప్లేస్ యాజ్ ఎ హోలీ ప్లేస్. దేవుడు మాట్లాడే స్థలం అని నువ్వు అంటావు ఇప్పుడు. ఆమేన్. సో అలాగే దేవుడు నీకు ఏదైతే బోధిస్తున్నాడో అదే నువ్వు చెయ్యాలి. కానీ వాళ్ళు చెప్పింది, వీళ్ళు చెప్పింది, వాళ్ళు చెప్పింది, అది నీ ఏం చేయాలో కూడా లాస్ట్కి ఏం తెలియదు. సో యూ విల్ బీ ఇన్ ఎ కన్ఫ్యూజన్ స్టేట్. అందుకనే ఈరోజు నుంచి ఒకటే గుర్తుపెట్టుకోండి, మీ ఆత్మను బాగా వర్ధిల్లింప చేయండి. మీ ఆత్మను బాగా వర్ధిల్లింప చేయండి. Come on, encourage your spirit, pop up your spirit, increase your spiritual standards. మీ ప్రార్థన జీవితాన్ని, అభిషేకాన్ని, వరాలని, ఫలాలని ఇంక్రీజ్ చేయండి. కంపల్సరీ నీ ఆత్మ నీ శరీరాన్ని అనగదొక్కుతుంది. ఆమేన్. నువ్వు ఎప్పుడు ప్రార్థన చేయాలనుకుంటే అప్పుడు ప్రార్థన చేస్తావు. ఎప్పుడు మోకాళ్ళు లొంగుంటే అప్పుడు మోకాళ్ళు లొంగుతావు. ఎప్పుడు దేవుని మందిరం రావాలనుకుంటే అప్పుడు దేవుని మందిరానికి వచ్చేస్తావు. ఎప్పుడు దేవునితో మాట్లాడాలనుకుంటే అప్పుడు దేవునితో మాట్లాడతావు. ఆమేన్. నీ మోకాళ్ళ ప్రార్థన అనేకమైన ప్రశ్నలకు జవాబిస్తుంది. హల్లెలూయా. నీ ఇంట్లో సమస్యలున్నా, నీ ఇంట్లో ప్రాబ్లమ్స్ ఉన్నా, నీ ఇంట్లో కష్టాలున్నా, నీ ఇంట్లో రోగం ఉన్నా, నువ్వు ప్రార్థన చేయలేకపోతున్నావంటే నువ్వు ఎవరి మాట వింటున్నావు తెలుసా? నీ శరీరం మాట వింటున్నావు. నీ జీవితంలో ఒక నీడ్ ఉంది, నీ జీవితంలో ఒక అవసరం ఉంది, నీ జీవితంలో ఒక అద్భుతం జరగాల. నువ్వు ఇంకా ప్రార్థన ప్రారంభించట్లేదంటే ఐ థింక్ సమ్ ర్యామ్ ప్రాబ్లం ఉంది. దాన్ని కొంచెం సెట్ చేయాలి. ఆమేన్. నీ శరీరం మాట విన్నావా? నీ ఇంట్లో ప్రాబ్లమ్స్ ఉన్నా, నీ ఇంట్లో కష్టాలున్నా, నీ ఇంట్లో లేమున్నా, నీ ఇంట్లో దరిద్రం ఉన్నా, నీ ఇంట్లో పేదరికం ఉన్నా, నీ ఇంట్లో రోగాలున్నా, నువ్వు నిద్రలేసి ప్రార్థన చెయ్యవు. దట్స్ ఫర్ షూర్. చేస్తారా? అవసరం లేదు. ఏం కాదు, నడిచిపోద్ది. నొప్పే కాదు, తగ్గిపోద్దులే. తగ్గుకుంటూనే ఉంది, ఇంకా తగ్గిపోద్దంట. మంచిది, నేను చేయను ప్రార్థన. ఇంకోటి, నేను అడిగితే చేస్తా, లేదా అసలు కూడా చేయను నేను ప్రార్థన. ఐ డోంట్ వాంట్ టు వేస్ట్ మై అనాయింటింగ్. ఐ ఆల్వేస్ ప్రిజర్వ్ మై అనాయింటింగ్ ఇన్సైడ్. నేను అభిషేకాన్ని కాపాడుకుంటాను లోపల. ఒక అట్టే ఫోన్ చేసి చెప్తాను, మా అమ్మకి ఇట్లా బాగాలేదు అయ్యగారు, అట్లా. అవునా మా మంచిది, దేవుడు స్వస్థపరుస్తానని చెప్పాడంటే ఓకే అమ్మ మంచిది అన్నారు. మళ్ళీ ఎవరితో మాట్లాడుతుంది? పాస్టర్తో. దేవుడు స్వస్థపరుస్తానని చెప్పాడంట, అని మేము ఆగింది చేసి పెట్టారు. అంటే ఏదో కన్వే చేద్దామని ఏదో యాక్టింగ్లు చేస్తూ ఉంటారు. ఆటికి అడిగి ఆడికి రావాలా? అయ్యగారు ప్రార్థన చెయ్యండి. మరి దేవుడు చేస్తానడు కదా, ఏది మరి చేయలేదు అయ్యగారు, గమ్ముకున్నాడు ఆయన. ఇవే ఆగాలి, చాలా ఆగాలి. సరే, ఇవి ఆగితే బాగుంటుంది. దేవుడు డైరెక్ట్గా వచ్చి టచ్ అన్నట్టు అంటాడా? నో టచ్ దేవుడు అండు. దేవుడు ఎవరిలో ఉన్నాడు? మీలోనా? నాలో లేడా? నా సేవకుల్లో ఉన్నాడు దేవుడు. ఎవరిలో ఉన్నాడు? మీరు వినాలి, జాగ్రత్త విన. మీలో ఉన్నాడు. మీరు లేనంటలేదు, మీలో కూడా ఉన్నాడు. ఆమేన్. ఓకే, మన ఇద్దరం ఒకటి. ఎవరిలో ఉన్నాడు దేవుడు? సేవకుల్లో ఉండి ఆయన ఆపరేట్ చేస్తాడు. He operate from this office and he prays and he lay his hand and he will heal the sick. Amen. స్వస్థపరిచే సేవకుడు కాదు, యేసు ప్రభువే చేతులేసి ప్రార్థన చేసి అందరినీ స్వస్థపరుస్తూ ఉంటాడు. ఆమేన్. సో ఈరోజు మీరు కంపల్సరీ, ఈ రోజు నుంచి మనం రాకడకి దగ్గరగా ఉన్నాం కాబట్టి మన శరీరాన్ని మనం ఏం చేయాలి? తొక్కాల, అణిచివేయాల. If you crush your flesh, your spirit can overtake your life. నీ ఆత్మ నీ మిగతా వాటినన్నిటినీ కంట్రోల్లోకి తీసుకోగలదు. దేవుడు నీ ఆత్మలో చాలా ఆశీర్వాదాలు రిలీజ్ చేస్తాడు.
ఆశీర్వాదాలన్నీ శరీరంలోకి వచ్చేస్తాయి. ఆమెన్. ఆత్మలో స్వస్థత అంటాడు, నీ శరీరంలోకి స్వస్థత వచ్చేస్తుంది. ఆమెన్. ఆత్మలో ఆశీర్వాదం అంటాడు, నీ శరీరంలో ఆశీర్వాదాలు వచ్చేస్తాయి. ఆమెన్. వై వీఆర్ నాట్ గెటింగ్ బ్లెస్డ్? బికాస్ ఆఫ్ నాట్ ప్రాస్పరింగ్ ఇన్ ద స్పిరిట్. ఆత్మలో మనం ఏం చేయాలా? వర్ధిల్లట్లేదు. ఫీడ్ యువర్ స్పిరిట్ మోర్. ఇంకోటి, మీ చేతుల్లో ఉన్న ఫోన్లతో జాగ్రత్త. అది నేను బైబుల్ చదవనివ్వదు, అది ప్రార్థన చేయనివ్వదు. మీరు ఈ ట్రోల్స్, ఈ షార్ట్లు, ఇన్ని చూస్తూ ఉండండి, లోపల బలం కూడా కిందకి తగ్గిపోతుంది. ముందు దాన్ని ఇసిరి పక్కనేసి మోకాళ్ళు లొంగు. ఆమేన్. సో యువర్ ప్రేయర్ లైఫ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. నీ ప్రార్థన జీవితాన్ని కానీ నువ్వు కానీ సరిదిద్దుకొని సరి చేసుకోలేకపోతే ఈరోజు దేవుని ఆశీర్వాదాలు వచ్చినట్టు అక్కడ ఆగిపోతాయి. గాడ్ ఆల్వేస్ బ్లెస్సెస్. ప్రార్థన చేసిన వాడిని దేవుడు ఎక్కువగా దీవిస్తాడు. ప్రార్థనలో ఉన్న వాడిని దేవుడు ఎక్కువగా దీవిస్తాడు. నువ్వు ఆత్మలో ఎదగాలంటే నువ్వేం చేయాలి? ఎక్కువ ప్రార్థన చేస్తూ ఉండాలి. ఇంక్రీజ్ యువర్ స్పిరిట్. ఒక ప్రవచనం పొందుకోండి, ఒక వాగ్దానం తీసుకోండి. దేవుడి దగ్గర నుంచి, ఒక సేవకుడి దగ్గర నుంచి ఒక వాగ్దానం తీసుకోండి. దానికోసం నిలబడండి, పనిచేయండి. కంపల్సరీ ప్రభు వాటి కొరకు నిలబడి గొప్ప కార్యాలు చేస్తాడు. ఆమేన్. ఇఫ్ యూ ఫీడ్ యువర్ ఫ్లెష్ ఎవ్రీ డే, మండే ఏ హోటల్కి వెళ్దాం, ట్యూస్డే ఏ రెస్టారెంట్కి వెళ్దాం, వెనస్డే ఏ దాబాకి వెళ్దాం, థర్స్డే ఏ మందికి వెళ్దాం, ఫ్రైడే కదా ఫాస్టింగ్, మళ్ళీ సాటర్డే వెరైటీగా తీసుకెళ్ళి నన్ను బయటికి కొత్తగా తినాలి. నేను తిని 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 ఏమైంది? లాస్ట్కి లావ్ అవడం తప్ప ఏమీ లేదు, ప్రయోజనం ఏమీ లేదు. జీవితంలో ఎక్కడో మనము రాంగ్ స్టెప్స్ వేస్తున్నాం. మన జీవితాన్ని మనం బలపరుచుకోవాలంటే చాలా వాటికి మనము చెక్ పెట్టాలి. ఆమేన్.